హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒకప్పుడు ఎమర్జెన్సీ సమయంలో ఇందిర మీడియా స్వేచ్ఛని హరించింది. చీకటి రోజులు. ఇప్పటికీ వాట్సాప్ యూనివర్సిటీలు గొల్లునే ఏడుస్తూ ఉంటాయి. అదే ఇప్పుడు చెంబా మీడియా స్వేచ్ఛని యథేచ్ఛగా అపహరిస్తున్నాడు కదా. కిక్కురుమంటున్నారా? ఒక్కడన్నా ఎంతగా మీడియా స్వేచ్ఛని హరించడం అంటే తమ ప్రతిపక్ష పార్టీ యొక్క మీడియా సంస్థల మీద భౌతిక దాడి చేయడం, దగ్ధం చేయడం, కూలగొట్టడం, ఆ జర్నలిస్టుల్ని అరెస్ట్ చేయడం ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ టైం. మరి ఇందిర ఎమర్జెన్సీ ప్రకటించి చేస్తే ఈ చంబా కూటమి అప్రకటిత ఎమర్జెన్సీ చేస్తున్నారే, ఒక్కరికి నోరు పెగలట్లేదు. తూతూ మంత్రపు విమర్శలు చేయడానికి కూడా ధైర్యం చాలడం లేదే. ఏమనాలి? జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టులు ఎంత డ్రామా ఆడినాయంటే పోలీసుల్ని మీద ఆగ్రహం వ్యక్తపరిచాయి, కానీ మామూలుగా రిమాండ్కి పంపాయి. ఏమి డ్యూయల్ డాన్స్ రా బాబోయ్! ద్విపాత్రాభినయమే కోర్టులది. కోర్టులు సామాన్యులు గారు. అస్సలు అన్నటువంటి ఇది వేశ్యలాది అమరావతి అన్న భయంకరమైన, అస్సలు అనకూడని మాట, ప్రతి ఒక్కళ్ళు ఖండించవలసినటువంటి వ్యాఖ్య చేసిన కృష్ణరాజు బయటే ఉన్నాడు. ఆ చర్చని నిర్వహించిన వాడు జైలుకు పోయాడు. ఇదిరా భయంకరమైన విన్యాసం అంటే, ట్విస్టులంటే దీన్ని అనాలి. వారెవ్వా చెంబా, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అట్లా అర్థమై ఉంటే నీకు ఆ పాటి గట్స్ లేవు. నిజానికి నీ మెదడు ఖాళీకి నువ్వు ఎటుపోతున్నావో ఏం చేస్తున్నావో కూడా తెలియని తిమ్మిరెక్కిన స్థితిలో ఉన్నావు. దట్స్ ఆల్. కానీ ఇంకెంత చేస్తావు? రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుడిని దుర్యోధనాదులు బంధించబోతూ ఉంటే శ్రీకృష్ణుడు అంటాడు, ఈ వర్తమాన మహాభారతం మాటివి మహాభారతంలో ఆ శ్రీకృష్ణుడు అంటాడు, చూస్తాను దుర్యోధన, ఇంకా నీ ఆత్మ ఎంత పాపాన్ని ధరించగలదో, ధారణ చెయ్యగలదో, ఇంకా ఎంత పాపాన్ని భరించగలదో చూస్తాను అని. చెంబా, నీ గురించి కూడా కరెక్ట్గా ఇదే అనుకుంటున్నాను. ఇక్కడికన్నా ఇతడు ఆగాలి, వెనుకడుగు వేస్తాడేమో, భయపడతాడేమో అనుకుంటే భయం అన్నది పాపం చేయడంలో నీకు ఉంది. భయం లేకపోలేదు, ఎందుకంటే కాబట్టి పళ్ళు గిట్టగరిచి తిరుగుతున్నావు. భయం నీ నరనరాన